హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. సో ఇంతకు ముందు మనం చూసాము, అంటే ఎవరికి మన ఫోన్ నంబర్ లో ఎటువంటి నంబర్స్ ఉండాలి, వాటి వల్ల యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రొఫెషన్ కి తగ్గట్టు ఒక మొబైల్ నంబర్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ మొబైల్ నంబర్ లో ఎటువంటి నంబర్స్ ఉండాలి అన్న విషయాలు కూడా ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు ప్రొఫెషన్ కి తగ్గట్టుగా మొబైల్ నంబర్ ఉండాలి, ఆ ప్రొఫెషన్ లో ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. సో అందులో లక్కీ నంబర్స్ కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉండాలి సార్ ఈ ప్రొఫెషన్ తగ్గట్టు? ఓకే, మనము ప్రొఫెషన్ కి తగ్గట్లు ఒక మంచి మొబైల్ నంబర్ మనకు ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా అన్ని మనకు తగ్గట్టు వర్క్ చేస్తూ ఉంటాం. ఆ వర్క్ లో మనకు సక్సెస్ అవ్వాలి. కొంతమందికి ఏంటంటే ఏదో ఒకటి తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు రియల్ ఎస్టేట్ ఉంది, రియల్ ఎస్టేట్ లో 5 to 8 నంబర్ కంపల్సరీ ఉండాలి. అట్లా ఆ నంబర్స్ ఉంటాయి. అంటే 5 ఉండాలి, బిజినెస్ 2 ఉండాలి, 8 అంత లేకున్నా సరే 8 ఏంటంటే మనకు కష్టపడి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే భూములకు సంబంధించి కష్టపడి మనం చేసుకోవాలి. లేదు కష్టపడకుండా కూడా ఓన్లీ 5, 2 ఉంటే సరిపోతుంది. అలాగా ఒక నంబర్స్ ఉంటాయి ప్రతి ఒక్క ప్రొఫెషన్ కి తగ్గట్టు. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో తెలుసుకుందాం, ప్రతి ఒక్కరికి 1, 4, 5, 6, 9 కంపల్సరీ ఉండాలనుకున్నాం. ఇది రైట్, కంపల్సరీ ఉండాలి. దీంట్లో ఏంటంటే మన ప్రొఫెషన్ కి తగ్గట్లు 1, 3, 5, 6, 9, 10 ప్లేసెస్ లో ఏముండాలి, ఈ నంబర్స్ కంపల్సరీ ఉండాలి. ఈ ప్లేస్లలో ఏముండాలి, ఈ స్థానాల్లో 1, 3, 5, 6, 9, 10 ప్లేసెస్ లో ఏముంటే మనకు తగ్గ ప్రొఫెషన్ కు మనం ఉంటాం. ఉదాహరణకి కొన్ని మనకు నంబర్స్ ఇలాంటి సిరీస్ ఉంటాయి, 6, 7, 8, 9 సిరీస్ ఉంటాయి. అందరికి ఉంటాయి, ప్రతి ఒక్కరు. ఇప్పుడు మన ఇండియాలో ఈ సిరీస్లు నడుస్తున్నాయి మొబైల్ నంబర్ లో. ఇప్పుడు 6 ఉంటుంది, ఇది ఫైనాన్స్ బిజినెస్ వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉంటుంది. తర్వాత డాక్టర్స్ కు సంబంధం ఉంటుంది. ఇదేమో ఎక్కువ లాయర్స్, దానికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది అందరికి ఇవ్వచ్చు, ఇంకా కొంతమందికి ఇవ్వచ్చు. ఇదేంటంటే అందరికి ఆల్ ఇన్ వన్ నంబర్ 9 ఉంటుంది. ఇట్లా ఈ ప్రొఫెషన్ తగ్గట్టు ఉంటుంది. అది కూడా 8 ఇవ్వాలా, 7 ఇవ్వాలా, ఎలాంటి నంబర్ ఇస్తే సరిపోతుంది అన్నది నేను ఖచ్చితంగా చూసిస్తాను. దాంట్లో కన్సల్టేషన్ తీసుకున్న వారికి. ఒకటి, మనం ఈ ప్రొఫెషన్ 1 ప్లేస్ లో ఈ 6, 7, 8, 9 ఉన్నాయి. క్లియర్ గా తెలుసుకోండి, 6, 7, 8, 9 మన ప్రొఫెషన్ కు తగ్గట్టు ఉంది. ఓకే రైట్. అయితే నెక్స్ట్ 3rd ప్లేస్ లో ఏముండాలి, ఎలా ఉండాలి అసలు? ఇంకొకటి ఏంటంటే ఒక ఫార్మాట్ ఉంది దీంట్లో. ఈ 1, 4, 5, 6, 9 కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రొఫెషన్ కు తగ్గట్టు పక్కన పెడితే ఒకటి ఉంది, చిన్న రీజన్. ఇక్కడ 2nd ప్లేస్ లో 0 గానీ 4 గానీ 7 గానీ ఉండొద్దు మీ నంబర్స్ లో ఖచ్చితంగా. దీని గురించి కూడా ఒక వీడియో చెప్తాను నేను, క్లియర్ గా చూద్దరు. తర్వాత 5, 6, 7 ప్లేసెస్ లో 0లు 8లు ఉండకూడదు. ఎండింగ్ లో 10th ప్లేస్ లో 0 గానీ 1 గానీ 2 గానీ 3, 4, 7, 8, 9 అస్సలు ఉండకూడదు. దీనికి తగ్గ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి, ఒక వీడియో చేస్తాను నేను. ఏ ప్లేస్ లో ఏది ఉంటే ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎలా వస్తుందని చూసుకోండి ఖచ్చితంగా. ఇట్లనే ఇప్పుడు మన ప్రొఫెషన్ కి తగ్గట్లు ఈ నంబర్స్ 6, 7, 8, 9 అది ఏదొస్తే అది మీ ప్రొఫెషన్ ఏంటో మీరు చెప్పాలి, దాన్ని బట్టి నేను నంబర్ ఇస్తాను. నెక్స్ట్ 3rd ప్లేస్ లో గురువు ప్లేస్. ఇది అంటే ఎవరికైనా సలహాలు ఇవ్వడం, మాట్లాడడం కానీ, ఏదైనా చెప్పడం కానీ, మన అవగాహన. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ గురించి ఒక నంబర్ ఉంటే బాగుంటదని చెప్పాను. ఇక్కడ 3rd ప్లేస్ లో ఒక గురుతత్వం. అంటే మనము ఒక వ్యక్తితో బిజినెస్ చేస్తున్నాం, ఆ బిజినెస్ వ్యక్తితో మనకి ఏం చేస్తాము, మంచి మాటలు చెప్పాలి, దాని గురించి మొత్తం ఎడ్యుకేట్ చేయాలంటే ఈ ప్లేస్ లో ఏ నంబర్ ఉంది, 0 ఉంటే 0 అయిపోతుంది. ఒక నెగటివ్ నంబర్ ఉందనుకోండి ఏదన్నా, అది ఉంటే అట్లా అయిపోతుంది. అందుకే ఈ ప్లేస్ 0 అయిపోయి నువ్వు అతనికి ఏమి చెప్పలేక నీ దగ్గర సేల్ అవ్వదు. ప్రొడక్ట్ సేల్ అవ్వాలి కదా, అక్కడ కరెక్ట్ ప్రొడక్ట్ సేల్ అవ్వాలంటే మనం మాట్లాడాలి. ఇప్పుడు మనకు ముఖ్యమంత్రులు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ మాటలతోనే వాళ్ళు ఏం చేస్తారు ఏంటన్నది జనాల్ని ఆకట్టుకొని వాళ్ళు ఆ పదవులు అనుభవిస్తున్నారు. అనుభవించే దానికన్నా కూడా సేవ అనుకుందాం. అది మనం ఏం చేస్తామన్నది ఎదుటి వ్యక్తికి తెలియజేయాలి. అది 3rd ప్లేస్ చేస్తుంది. రైట్. తర్వాత ఇక్కడ 5th ప్లేస్ లో 0లు 8లు ఉండొద్దని చెప్పాం, ఉండకూడదు. ఇక్కడ కమ్యూనికేషన్ స్థానం. ఇది మనము ఏదైతే కమ్యూనికేట్ అవతల వ్యక్తికి చేయాలనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ లో కలుస్తాడు.
ఇప్పుడు మన ఇద్దరికి కమ్యూనికేటెడ్ కావాలి. మనం ఏం చేస్తాం, ఫోన్ లో మాట్లాడుకున్న తర్వాతనే కదా నేను ఇక్కడికి రాగలిగిన. అవును, ఇద్దరికి మంచి కమ్యూనికేటెడ్ గా ఉండాలి. ఒక మొబైల్ నంబర్ ఏం చేస్తుంది, ఇద్దరు వ్యక్తుల్ని కలుపుతుంది. ఆ తర్వాత ఈ థర్డ్ ప్లేస్ మనల్ని అతనికి మన ప్రొడక్ట్ గురించి తెలియపరుస్తుంది. ఓకే, మనం ఎట్లా చెప్తామో, మనం ఎలా ఫీడ్బ్యాక్, మనం ఎలా చెప్తున్నామో మన ప్రొడక్ట్ గురించి, అప్పుడు ఇతను తీసుకోగలుగుతాడు. మనం ఏ వర్క్ అయినా సరే, ఉదాహరణకు కార్ సేల్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ చాలా కీలకం అసలు. అది ఆ ఇన్సూరెన్స్ ఒకవేళ ఏదన్నా వాళ్ళు కరెక్ట్ గా చెప్పలేకపోతే కస్టమర్ తీసుకోడు. ఇప్పుడు కార్ అంటే వ్యక్తికి అవసరం ఉంటుంది, భూములు అంటే వ్యక్తికి అవసరం ఉంటుంది, ఎక్కడో చోట కొనాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే కూడా ఎక్కడో చోట తీసుకోవాలి, అతనికి అవసరం. అందుకని ఇన్సూరెన్స్ గురించి కరెక్ట్ గా చెప్పాలి అన్నప్పుడు మన ప్లేసులు ఏమున్నాయి, మన మొబైల్ నంబర్ లో ఏముంది, అసలు దాంట్లోనే ప్రాబ్లం ఉందా లేదా, నువ్వు చెప్పిన వ్యక్తి కరెక్ట్ గా రెస్పాండ్ అవుతున్నాడా లేదా చూసుకోవాలి మనం. అట్లనే ఈ ఫిఫ్త్ ప్లేస్ అనేది మనల్ని, అవతల వ్యక్తిని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ వాళ్ళు మన దగ్గరికి రావాలన్నా ఈ ఫిఫ్త్ ప్లేస్ చాలా కీలకం, కమ్యూనికేషన్ స్థానం. రైట్, ఇక్కడ ఈ రెండు బాగానే ఉన్నాయి, పోనీ ఈ రెండు బాగాలేవు. ఇక్కడ డబ్బు రావాలి కదా, డబ్బు రావాలంటే 0 ఉండొద్దు, 8 ఉండొద్దు. ఇక్కడ ఫస్ట్ మిగతా నంబర్స్ ఏమి ఉండాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు, మీరు చేసే పనికి తగ్గట్టు. ఏది ఉంటే ఈ డబ్బు స్థానంలో డబ్బు మిగులుతుంది. ఇక్కడ 6th ప్లేస్ 0 ఉంటే ఏమవుతుంది, మనీ 0 అవుతుంది. 6వ స్థానం డబ్బు స్థానం, ఇది బిజినెస్ స్థానం, ఇది గురుస్థానం అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక్కడ మనీ 0 అవుతుంది. ఒకవేళ 8 ఉంది, 8 ఉంటే 6th ప్లేస్ లో వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోతుంటది, ఉండనియదు. డబ్బుకు రావాలంటే కూడా చాలా కష్టపడాలి మనం. అందుకని ఈ స్థానం కూడా చాలా కీలకం. ఇది 9వ స్థానం ఉంది. 9వ స్థానం మనం ఏం చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో, ధైర్యం. ఈ ధైర్యంతో ఏ బిజినెస్ చేసుకోలేం, ఎట్లా మనం ఇబ్బంది పడాలి మనం అనుకున్నాం. ఓకేనా, అనుకున్నప్పుడు ఆ ఇబ్బందులు ఎలా వస్తున్నాయి, ఒకవేళ 0 ఉంది, భయం ఎక్కువ ఏర్పడుతుంది. ఈ స్థానంలో 0 ఉంటే అంటే ఏ పని చేసుకోలేడు అతను, ఏ పని చేయాలన్నా బిజినెస్ భయం, ఏ పని చేయాలన్నా భయము. ఎదుటి వ్యక్తి వాళ్ళ భార్యనో లేకుండా వాళ్ళ ఫ్రెండ్స్ నో అడిగి ఆ భయాన్ని పోగొట్టుకొని చేస్తుంటాడు. అయినా కూడా ఇతనిలో ఆ భయం అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకి ఏంటి, 9వ స్థానం ఎవరైనా సైన్యాధిపతి, ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే హోమ్ మినిస్టర్. ఈ హోమ్ మినిస్టర్ మన దేశానికి కానీ మన రాష్ట్రాలకు కానీ ఎక్కడికైనా లేకపోతే ఏమవుతుంది, పోలీస్ వ్యవస్థ లేకపోతే ఏమవుతుంది, అస్తవ్యస్తం అయిపోతుంది. అలాగే ఈ భయం అనేది, అలాంటి పోలీస్ వ్యవస్థ, అలాంటి భయం అనేది నీకు ఏర్పడుతుంది. అది లేకపోతే స్పాయిల్. అందుకని ఈ స్థానం 0 చేసినారంటే ఆ భయం ఏర్పడుతుంది. ఏదైనా ఉండొచ్చు 1 to 9 వరకు, అది నేను ఎట్లా ఉండాలో తెలియజేస్తాను. నెక్స్ట్, ఇది కీలకమైన ప్లేస్ ఏంటంటే, ఇక్కడ మనం ఇంజన్ లెటర్ అని చెప్పుకుంటాం దీన్ని. ఈ ఇంజన్ లెటరు అంటే మనం ఇంజన్ ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో కరెక్ట్ గా, ఇప్పుడు మనకు ట్రైన్ ఉంది. ఇప్పుడు మనకు పూర్వకాలంలో అవి ఏదో బొగ్గుతో నడిచే ఇంజన్లు ఉండేటివి, ఎంత స్లోగా వెళ్ళేటివి. తర్వాత డీజిల్ వచ్చినాయి, తర్వాత కరెంటు, ఇవన్నీ వచ్చి మళ్ళీ ఇప్పుడు వందే భారత్ కరెంటుతోనే వస్తున్నాయి కాబట్టి ఎంత స్పీడ్ గా వెళ్తుంది. ఈ నంబర్ ఇక్కడ ఇంజన్ నంబర్ అంటాం, లాస్ట్ నంబర్ ని. నేమ్ లో ఫస్ట్ లెటర్ ని ఇంజన్ లెటర్ అంటాం. ఇక్కడ ఈ లెటర్ ఇంజన్ లెటర్ కదా, ఈ ఇంజన్ లెటర్ లో మీ నంబర్ ఏముంది, ఒకవేళ 0 ఉంది, స్లో అయిపోతుంది మనం చేసే పనులు. 1 ఉంది, మనము మన పైన డామినేషన్ చేయడం అదంతా చేస్తుంటారు. ఇట్లా ఒక్కొక్క నంబర్ కి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఎండింగ్ 6 మాత్రమే ఉండాలి, లేదా 5 ఉండాలి, ఈ రెండే ఉండాలి. మిగతా నంబర్స్ ఎట్లుండాలో నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఇలా ఈ నంబర్స్ ఇట్లా ఉన్నాయి అంటేనే మనకు ప్రొఫెషన్ కి తగ్గట్టు మనం లక్కీ గ్రోత్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు మీ దగ్గరకు వస్తే నేను కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు కంపల్సరీ నేను తెలియజేస్తాను, ఎలా ఉండాలో ఏంటో నేను చెప్తాను కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.